నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి నా యొక్క నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ యూట్యూబ్ లింక్స్ను షేర్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత చాలామంది దళితుల రాజ్యం వచ్చిందని, మెస్సయ్య వచ్చాడని, అసలుకి ఒక రకంగా కాదు, దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తమ గుండెల్లో దాచుకున్నారు, తమ ఇళ్లల్లోకి ఆహ్వానించారు. ఆయన మాత్రం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గుండెల్లో బాకులు దింపాడు. ఇవి ఆయన ఏమి తప్పులు చేశాడో ఈ విషయాలు సమగ్రంగా మన బహుజన సమాజానికి ఇంకనూ చేరలేదు. ఈ చేరకపోవటం వల్లనే ఇప్పుడు తెలుగుదేశం తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, లేక గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ విషయాలు ఎవరు ఆలోచించట్లా. ఒక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఈ మధ్య తిరువురు నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు, ఓపెన్ లెటర్ అని చెప్పి ఒకటి నాకు పెట్టాడు, గ్రూప్స్లో షేర్ చేశాడు. ఏమని అంటే, రాజకీయంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఒక వేదిక మీదకి రావాలని చెప్పి ఆయన యొక్క ఆశ. కానీ మనోళ్ళ ఆశ ఎలా ఉందంటే, ఏ పార్టీ తరఫున నేను పోటీ చేస్తే రేపొద్దున ఎమ్మెల్యే అవ్వాలి, ఏ పార్టీకి విమర్శ రాకుండా ఉండాలి. అంటే మీరు 10 మంది 10 రకాలుగా పార్టీలు పెట్టేసుకొని మీకు నచ్చినట్లు ఉంటే, కలవకుండా ఉంటే, ఒక ప్లాట్ఫామ్కి రాకుండా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి? కుల సంఘాలుగా విడిపోయారు, ప్రజా సంఘాలుగా వందలాది వేలాది ప్రజా సంఘాలు వచ్చినాయి. ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు ఏంటంటే, ఒక బాలు కోర్టులోకి వెళ్ళి అవతల విసిరేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి యువతలకి విసిరేస్తాడు. మన పని బాల్ ఆడి చేతుల్లో ఉందని ఆడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ బాల్ మళ్ళీ తిరిగి వేరే వాడి చేతుల్లోకి వేస్తున్నారు. ఆ బాల్ అందుకొని మనం ఆట ఆడదామన్న ఉద్దేశం మన వాళ్ళలో లేదు. నేను చాలా కాలం నుండి సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం. ఇప్పుడిప్పుడు వస్తున్న వారికి ఈ సామాజిక ఉద్యమం అంటే దాని స్పిరిట్ నిజమైన స్థితిలో తెలియదు, ఊరికనే ఏదో అనుకుంటాను. మనుషులను మనుషులుగా గౌరవించకుండా నువ్వు రాజకీయ ఉద్యమం ఎలా చేస్తావు? ఒక మనిషిని ప్రేమించాలి, గుర్తించాలి, గౌరవించాలి, సమాన స్థాయిలో చూడగలగాలి. నువ్వేదో పెద్ద ఆఫీసరు అని పుడింగ్ అని అనుకుంటే ఎవరు నిన్ను లైక్ చేయరు. అలాంటి వాళ్ళు చాలామందిని చూస్తాం మనం. ఈ స్పాన్లో 30 years ఆఫ్ ఇండస్ట్రీ నాది, ఎంతమందిని చూసి ఉంటాను. కనుక ఈ సామాజిక ఉద్యమంలో ఈ రాజకీయ మనువాద పార్టీలను పై తిరగబడాలంటే విజయ్ ఎలాంటి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడో, అతనేం మనీతో రాజకీయంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి.
ఫస్ట్ దానికి ప్రాథమికంగా మీరు ఒక వేదికని ఏర్పాటు చేసుకోండి. రాజకీయంగా పోరాటం చేయగలిగే వాళ్ళందరూ ఇప్పుడే ఒక వేదిక పైకి రండి. ఒక వేదిక పైకి వచ్చి సమిష్టిగా ఉమ్మడి దానికోసం ఒక బ్రెయిన్ స్ట్రోమ్ సెషన్నే నడపండి. ఒక 5 రోజులు పెట్టుకోండి. అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాటిని రికార్డ్ చేయండి. వాటి ఎసెన్స్ ద్వారా ఒక రాజకీయ నిర్మాణం చేయండి. వస్తాడు ఒకడు వచ్చేసి నేను కనపడ్డానా, ఫోటో తీసుకున్నానా, వాట్సాప్లో పెట్టానా, యూట్యూబ్లో పెట్టుకున్నానా, నేను వెళ్ళిపోతాను చెయ్యి ఊపి వెళ్ళిపోతాడు. పట్టుమని 10 నిమిషాలు ఉండలేడు. ఎందుకంటే రాజకీయంగా మీకు ఆ సహనం, ఓర్పు ఏమీ లేకుండా మీరేం చేయగలుగుతారు? పాదయాత్రలు చేయాలి, చేస్తున్నారు శత్రువులు. వాళ్ళు చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారో. అది రాజ్యాధికారం. మరి మీకు రాజ్యాధికారం లభించాలని వచ్చిన వాళ్ళు ప్రత్యర్థి పార్టీలో అవలంబిస్తున్న విధానాలను మీరెందుకు కొనసాగించడం లేదు? అంత ఈజీగా కాదు, కన్విన్స్ చేయాలి కదా, ఓటర్ని కన్విన్స్ చేయాలిగా. ఏ విధంగా మోసం చేస్తున్నారో సబ్జెక్ట్ చెప్పాలి కదా వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి కదా. అర్బన్ ఏరియాస్లో తెలిసినంత మాత్రాన రూరల్ ఏరియాస్లోనే కదా ఈ ఓటర్లు అందరూ ఉంది. వాళ్ళకి కదా ఈ విషయాలన్నీ ఎంత అన్యాయం జరుగుతుంది. వైసీపీ టీడీపీ ప్రభుత్వాల వలన ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో అది తెలియచేయకుండా మార్పు ఎలా సంభవం? ఎంత లూటీ జరుగుతుంది? పాలనలో ఎంత వివక్షత ఉంది? ఈ అంశాలు మనం తెలియచేయాలి కదా. ఈ అంశాలపై నేను ఈరోజు మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. ఇవి చాలామంది అనుకుంటున్నారు 28 బహుజన సంక్షేమ స్కీములు అవి 30కి చేరినాయి. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళందరూ 2021 ఇప్పుడు మార్చిలోనో ఎప్పుడు సరిగ్గా గుర్తులేదు, ధర్నా సెంటర్లో అప్పటికి 15 స్కీములు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఈ అంశాలన్నీ ఫ్లెక్స్లో పెద్ద ఫ్లెక్స్ వేసి యూట్యూబ్లో కానీ లేకపోతే కొంతమంది ఛానల్స్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని ఈనాడోడికి, ఆంధ్రజ్యోతికి లేక ఇంకోడికి చెప్పామనుకోండి, వాడు వేయడు. అలాగే జ్యోతికి, ఈనాడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశాడు అని చెప్పినా వాళ్ళు ఏం స్పందించరు, పేపర్లో రానివ్వరు. ఎందుకంటే బహుజనులు చేసే ఉద్యమాన్ని వాళ్ళు హైలైట్ చేయరు. అలాగే ఈ తెలుగుదేశం చేసే అన్యాయాలు ఇవి అని ఘంటాపదంగా మనం చెప్పిన సాక్షి దాన్ని హైలైట్ చేస్తే ఇంత చిన్న మొక్క వేసేసి వదిలేస్తుంది. వాళ్ళకి చాలా కుట్రపూరితమైన మీడియా. నార్త్లో గోధి మీడియా ఎలాగో ఇక్కడ వీళ్ళు కూడా అదే. సాక్షి, ఈనాడు, జ్యోతి ఇట్లాంటి ఛానల్స్, ఏబిఎన్, TV9 వీళ్ళందరూ గోధి మీడియాలోని భాగమే. మనకి సోషల్ మీడియానే మనది. ఈ రోజున ఈనాడు రావక్కర్లేదు, మన వార్తలు కవరప్ చేయటానికి జ్యోతి రావక్కర్లేదు, ఏ ఛానల్ రావక్కర్లా. మన యూట్యూబ్ ఉంది, మన బహుజన పత్రికలు ఉన్నాయి, మనకు ఫేస్బుక్ ఉంది. అన్నిటిలో మనం ఈరోజు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాం. కనుక మనకేమి వాళ్ళ మీడియాలో ప్రచురించాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీకు టాలెంట్ ఉండి ఇన్స్టాగ్రాము కానీ నువ్వు యూజ్ చేసుకోగలిగితే సముద్రం అంతా ఉంది. అత్యంత సులభంగా తక్కువ డబ్బులతో నువ్వు విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం రాజకీయ నిర్మాణాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా సోషల్ మీడియాని వేదికగా తీసుకొని ఉద్యమం చేసిందో
గోధి మీడియాని ఎలా ఆడుకుందో ఈ ఆంధ్ర గోధి మీడియాను కూడా ఆడుకోవాలి. కనుక ఈ సంక్షేమ స్కీములు ఏమిటి రద్దు చేశారు? ఆ 15 స్కీములు అయిపోయిన తర్వాత నేను డాక్టర్ గుంటూరులో ఉంటారు ఐఎల్పి పార్టీ డాక్టర్ మద్దంకయ్య గారు, పంతగాని రమేష్ అన్న, కేవీఆర్ అన్న, ఇలాగా చాలామంది ఆ రోజు మేము వాళ్ళందరితో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి మీటింగ్లో ఉన్న జిల్లాల వారీగా మీటింగులు పెట్టి అవేర్ చేశాం. ఆ వ్యతిరేకత ద్వారానే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా దానికి నాంది పలికిన వ్యక్తిని నేనే. నా కర్మ ఏంటంటే అది నేనే చెప్పుకోవాలి, ఇంకోటి చెప్పడు. ఇంకోటి చెప్తే అబ్బే ఇతను హైలైట్ అయిపోతాడండి, ఇతను యూట్యూబ్ని మనం ఏమన్నా ప్రమోట్ చేస్తే ఇతను పెద్దోడైపోతాడు, తొక్కేయాలి వీళ్ళని అనే భావన, సంకుచితమైన భావాలు మన వాళ్ళకి ఎక్కువ. ఏమవుతుంది, మీరు ఆదరించకపోయినా ఏమవుతుంది, ఏంటి డబ్బులేమి ఇవ్వమని కానీ డబ్బులు రావాలని నేనేం కోరుకోవట్లేదు, ఆ విషయాలు గమనించండి. కానీ ఆ రోజుల్లో మేము చేసిన సామాజిక ఉద్యమం వలన ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలను మేము తప్పనిసరిగా పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి చాలా మోసం చేసి, నమ్మించి, నయవంచన అంటారే, అంటే పాలక కులాలకి అత్యంత తేలికమైన విషయం నమ్మించి మోసం చేయడం, నయవంచన చేయడం. ఎందుకు నయవంచన చేస్తున్నారు? ఈ యొక్క 28 స్కీముల్లో ఏమున్నాయో నేను మీకు ఈరోజు వివరంగా తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన 28 బహుజన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల సమయంలో మీ ఓట్ల కోసం గొప్ప గొప్ప హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కుతారు, మర్చిపోతారు, మైమర్పిస్తారు. ఇదే భారత రాజకీయాల్లో సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న దురదృష్టకరమైన సాంప్రదాయంగా మారిందని అనిపిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళు సహకూటమి నాయకులుగా జగన్మోహన్ ప్రభుత్వం రద్దు చేసిన 28 సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ హామీల అమలుపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. 2021 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలను సమతా సైనిక దళ్, భారతీయ బౌద్ధ మహాసభ, వివిధ నాన్ పొలిటికల్ సంస్థలు, బహుజన సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేశాం. ఇక్కడ ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ముందు ప్రతి జిల్లాలో ఉద్యమాలు చేసి వాటిని ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. ఎందుకంటే వీళ్ళకి ఏం చేయలేకపోయినా, దళితులకు ఏమి చేయలేకపోయినా రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళి మోకాలు దండేసి ప్రార్థన చేస్తే చాలు, ఈ గొర్రెలన్నీ గుద్దేస్తాయి. వాళ్ళకేం చేయకపోయినా. ఆయన ఏం చేశాడు? ఆయన ప్రభుత్వంలో మాలామాదిగా లేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లకు ₹1 నిధులు ఇవ్వటానికి మనసు అంగీకరించలేదు ఆయన.
పాషాణ హృదయం. కానీ కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, రాజులు, క్షత్రియ, బ్రాహ్మణ వీళ్ళన్ని కార్పొరేషన్లకు వందల కొద్ది రుణాలు ఇచ్చాడు. రాష్ట్ర ఖజానాకి ఏమి ఇబ్బంది కాదు. ఎన్ఎస్ఎఫ్డిసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సబ్ప్లాన్ నిధులు, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అంటారు, వాటి ద్వారా 3-4 రకాలైన లోన్స్ వస్తాయి. వాటిలో ఒకటి కూడా ఇవ్వనివ్వలేదుగా జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఉండేది. దళితులు విదేశాలకు వెళ్ళకూడదు, చదువుకోకూడదు, ఆ స్కీములు ఏమి మొత్తం చదవకుండా వీళ్ళని అణగదొక్కేసేసాడు. దీన్ని దేనితో మ్యాక్సిమం హైలైట్ చేశాడంటే బటన్ నొక్కటం, డబ్బులు పడటం. మీకు ఇవన్నీ ఎందుకయ్యా? చదువు ఎందుకు, స్కాలర్షిప్లు ఎందుకు, రుణాలు ఎందుకు, ఇవన్నీ అక్కర్లా, మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. అది పచ్చి మోసం. అమ్మ ఒడైనా తల్లికి వందనమైనా పచ్చి మోసం. ఈ మోసాన్ని విద్యావంతులు రాజకీయాల్లోకి రాణిస్తారంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా స్పష్టంగా దీని వెనకాల ఎంత కుట్ర ఉందన్నది చెప్పరు. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఎన్రోల్మెంటు 4 లక్షల చొప్పున పడిపోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ ప్రైవేటు యాజమాన్యం చిన్నపిల్లల్ని ఎల్కేజీ, యూకేజీల్లోనే క్యాచ్ చేసి అంగన్వాడీ వాళ్ళని మీరు ఒక క్యాండిడేట్ని కానీ చేర్పిస్తే మీకు 2,000, 3,000 ఇస్తామని చెప్పి ఎరవేసి వాళ్ళని తమ ప్రైవేట్ కాన్వెంట్స్లోకి చేర్చుకొని ఎన్రోల్మెంట్ని, ప్రభుత్వ పాఠశాలలోని ఎన్రోల్మెంట్ని తీవ్రంగా దెబ్బతీశారు. మీకు బుద్ధి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈరోజే నేను వార్తల్లో విన్నా, తమిళనాడు ముఖ్యమంత్రి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి, పాఠశాలల్లో హాజరు ఎన్రోల్మెంట్ పెరగటానికి చికెన్ బిర్యానీ పెట్టమని చెప్పి అధికారులతో ఆలోచన చేశాడు. ఏంట్రా బాబు ఇది అనుకుంటే నిజమే. పిల్లలకి ఇంట్లో ఆహారం దొరకదు. చాలామంది పిల్లలు టిఫిన్ చేయకుండా కూడా ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు. మీకు ఆ సంగతి తెలియదు, ఎందుకంటే మీరు వేరు కదా. మా యొక్క బాన్ అండ్ బ్రాటప్ వేరు, మీ బాన్ అండ్ బ్రాటప్ వేరు. స్కూల్స్కి వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఇంటీరియర్స్ ఎంతమంది ఈరోజు టిఫిన్ చేయకుండా వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు అని చెప్పి అడగండి, ఎంతమంది చేతులు ఎత్తుతారు. రాత్రి ఎప్పుడో తింటాడు, 7ంటికి తిన్నాడు అనుకోండి, మళ్ళీ స్కూల్లో మధ్యాహ్నం 12:15 పెట్టే వరకు ఆ పిల్లోడు ఆకలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత తీవ్రంగా కలిచివేసే విషయం. ఎప్పుడైతే ఆహారం అందదో బ్రెయిన్ పనిచేయదు, చదువు రాదు. మాల్ న్యూట్రిషన్. ఎందుకు గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకి చదువు రాదంటారంటే టీచర్లు కాదు, టీచర్లు అద్భుతంగా చెప్పే అవకాశం, కానీ చెప్పనివ్వరుగా. మనువాద అధికారులు చెప్పనివ్వరు. పాఠశాలలు పనిచేస్తున్నట్టు కనపడాలి, కానీ ఏ ఒక్కడికి చదువు రాకూడదు. ఇది అధికారుల యొక్క తీరు. ఎప్పుడు యాప్స్, ఏదో గూగుల్ షీట్స్ భర్తీ చేయటం, ఏం పని, ఎంత కర్మ వచ్చింది. అవి చేస్తేనే స్కూలు నడిచిద్దా? అవి లేకుండా ఇప్పుడు వరకు నడవలేదా? గొప్ప గొప్ప అధికారులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి రాలేదా? చాలా ఘోరంగా ఉంది మీ యొక్క పరిపాలన తీరు. నాశనం చేస్తున్నారు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమాజాన్ని విద్య అందకుండా నాశనం చేస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు మీరు? మీకు డబ్బులు మాకు ప్రతి సంవత్సరం 15,000 ఇవ్వమని ఏ తల్లిదండ్రులైనా మీకు అప్పీల్ చేశాడా? మీరేం చేయబోతున్నారంటే ఈ పిల్లలకి ప్రైవేట్ అంటే
గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలతో పాటు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే ప్రతి సంవత్సరం 30,000-40,000 ఖర్చు పెట్టాలి సంవత్సరానికి. అదే వాడికి ఒక 13,000 15,000 ఆడు మొహాన్ని కొట్టితే ఇంకా జన్మలో వాడికి ఒక 50% మనీ గవర్నమెంట్కి సేవ్ అవుతుంది. ఇది ప్రభుత్వ లెక్కలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి, సోది ఒడి, అది తల్లికి వందనం, ఈ ఎవడో బుర్ర తక్కువ సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, ఇవన్నీ డబ్బులు ఎలా మినిమైజ్ చేయాలండి అని చెప్పడానికి సోదోళ్ళు చాలామంది ఉంటారు. చాలా ఘోరంగా ఉంటుంది ఈ పరిస్థితులన్నింటినీ నేను నిజంగా చెప్పాలంటే. సరే, ఈ విషయాలపైన ఈ ఉద్యమాల ప్రభావం కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఒక ముఖ్య కారణమైందని చాలా సంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జగన్ ప్రభుత్వం తీసుకున్న అదే విధానాలను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకు అర్థం ఏమిటి? జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 28 రాజ్యాంగబద్ధమైన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని ఇచ్చిన హామీ ఎక్కడా? ఇది సమతా సైనిక దళం ప్రస్తావిస్తున్న 28 ప్రధాన అంశాలు. ఈ అంశాలను ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ పునరుద్ధరణ జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుంది. ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా దీన్ని పక్కన పెట్టేసేసింది. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రమోషన్లో రిజర్వేషన్ ఎందుకు అమలు చేయమంది? ఏమన్నా సుప్రీంకోర్టుకి ఆ జ్ఞానం లేదా? ఎందుకు చేయమందంటే వాళ్ళు అసలుకి అధికారులుగా లేరు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా ఇంతవరకు 1995 వరకు ఎలాంటి ఉన్నత స్థితిలో అధికారులు లేరు. అందుకని ఈ వర్గాల నుంచి కొంతమందిని ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు భావించింది. దాన్ని అమలు చేయటానికి ఇప్పటికీ కూడా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ లేదుగా, మీరు చేయరు. అది చెయ్యాలి అంటే, అది అమలు చేయాలంటే ఎవరు ఉండాలి? మీకు చేతులు రాదు, కమ్మారెడ్డిలకి చేతులు రావు. అది అమలు చేయాలంటే మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి దామోదర సంజీవయ్య లాంటి వాడు రావాలి. దామోదర సంజీవయ్య వచ్చాడు కాబట్టే కాపులకు రిజర్వేషన్ ఇవ్వగలిగాడు. జై భీమ్. కనుక ఈ ఒకటో దగ్గరే నేను ఆగిపోయాను. ఈ వీడియో ఇంకెంతసేపు చెప్పాలో అన్నది నాకు అనిపిస్తుంది. దళితుల ఉపవర్గీకరణ విషయంలో త్వరగా చర్యలు తీసుకుంటే ప్రమోషన్లో రిజర్వేషన్ విషయంలో ఎందుకు అదే చొరవ చూపడలేదని అడుగుతున్నా. అంటే విడగొడతారు, మీకు నచ్చినట్టు విడగొడతారు, కానీ ప్రమోషన్లు ఇవ్వరు. మీకు విడగొట్టడమే కావాలి. చంద్రబాబు గారికి దళితుల సంక్షేమం పట్టదు. అందుకనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులని జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈయన వరకు జీరో బడ్జెట్ బా ఏమి కనపడుతుంది, జీరో బడ్జెట్ చేస్తున్నారు. ఇది అత్యంత ఘోరమైన విషయం. కనుక ఈ ఉపవర్గీకరణకు ఉవ్విళ్ళూరిన చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ మాదిగ గారు ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయటం ఎందుకు చేయించలేకపోతున్నారు? మళ్ళీ చెయ్యాలిగా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అదే సుప్రీంకోర్టు వర్గీకరణ దాన్ని చేస్తారు. ఇదెందుకు చేయించారు చెప్పండి? మందాకృష్ణ ప్లస్ చంద్రబాబు ప్లస్ జగన్మోహన్ అందరు తీర్మానాలు చేశారుగా వర్గీకరణకి మేము అనుకూలమని. మీకు సంక్షేమం ఇష్టం ఉండదు, అభ్యున్నత ఇష్టం ఉండదు, వినాశనం ఇష్టం ఉంటుంది. రెండవది, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదని ఇప్పుడు 41A సిఆర్పిసి నోటీసులు ఇస్తాం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం.
41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వకూడదు అని, అంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా స్టేషన్ బెయిల్ పొందుతున్నామంటే అసలుకి ఆ చట్టాన్ని ఎంత నిర్వీర్యం రెండు ప్రభుత్వాలు చేసేయో ఆలోచించుకోండి. బాధితులకు న్యాయం ఆలస్యం అవుతుంది, అసలు న్యాయమే జరగదు, జన్మలో జరగదు. ఏమన్నా జరిగినాయా? కారంచేడు, చుండూరు, నీరుకొండ, ఇప్పుడు లక్ష్మీపేట ఏమన్నా జరిగినాయేమో చెప్పండి. ఎందుకు జరగవు? మనం పాలనలో లేము. శత్రు పాలనలో ఉంటే నీకు న్యాయం ఎలా జరుగుతుంది? మనువాదుల పాలనలో ఉంటే నీకు ఎప్పుడు అన్యాయమే తప్ప న్యాయం ఎప్పుడు జస్టిస్ అనేది జరిగిద్దా? పీడిత కులాలే జస్టిస్ చేయించుకోగలుగుతాయి. మూడవది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన 60 కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వడం లేదని ప్రధానమైనది. ఏం చేశారండి బాబు? ఒక్క రుణం అనేది మర్చిపోయారు అందరూ. ఎస్సీ కార్పొరేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు, బీసీ కార్పొరేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారంటే కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కాపులు, వీళ్ళకే ఉన్నాయి. సంక్షేమం అంటే ఆధిపత్య కులాల సంక్షేమం. ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం సంక్షేమం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం రాజ్యాంగబద్ధమైంది. ఇది ఎక్కడ రాజ్యాంగబద్ధమైందో నాకు అర్థం కాల. ఇంత ఘోరమైన మనస్తత్వం ఇది అసలుకి ఈ పాయింట్స్ ఈ రాజకీయంగా పనిచేసేవాళ్ళు కన్విన్స్ చేశారా? చాలా ఘోరమైనవి. నేను ఒక్కొక్క దాని మీద నేను అప్పట్లో ఓపికగా ఉండేవాడిని కాబట్టి గంటల సేపు వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. నాలుగవది, భూమి కొనుగోలు పథకం, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్. ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన ఎందుకు అంటున్నానంటే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ద్వారా మన బడ్జెట్లో ఇంత పర్సంటేజీ వీళ్ళకి ఖర్చు పెట్టాలి, దీనికోసం ఇన్ని స్కీములు అమలు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మొదలు స్టేట్ గవర్నమెంట్స్లో ఒక స్పెషల్ కాంపోనెంట్ ప్లాను, దాన్ని ఏమంటారు, సబ్ ప్లాన్ నిధుల ద్వారా అమలుపరచాల్సిన విషయాలు ఇవన్నీ. లేంటి ల్యాండ్ పర్చేసింగ్ స్కీము ఏం జరిగింది తెలుసండి? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బీసీ ఆయన మరడాన్ రంగారావు, అంటే ఆయన ఒక్కడే కాదు చేసింది, ఇది అందరు ఎమ్మెల్యేలు చేసినాయి. ఒక్క ఎమ్మెల్యే అని కాదు, అంటే ఒక ఉదాహరణ చెప్పడానికి ఆయన పేరు చెప్పాను. చనిపోయాడు ఆయన. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్లో దళితులకి ల్యాండ్ కొనిస్తే ఆ ల్యాండ్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కొంతమందికి ఇప్పించేసి అవన్నీ రాయించేసుకొని ఆ భూములన్నింటినీ చేపల చెరువుగా మార్చుకొని ఆయనే నిర్వహిస్తున్నాడు ఇప్పుడు కూడా. దాన్ని రైజ్ చేసి దళితులు డబ్బులు కూడా దండుకున్నారు ఆయన దగ్గర. ఇది ఏలూరులోని పరిస్థితి. ఇది అన్ని చోట్ల ఉంది. కార్లు ఉంటాయి, కార్లు దళితుల పేరు మీద ఉంటాయి, కానీ అవన్నీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉంటాయి కంట్రోల్. అసలు ఎంత ఈ ల్యాండ్ పర్చేసింగ్ స్కీము అమల్లో ఉన్నంతకాలం, అప్పుడు కాటమనేని భాస్కరరావు గారు పనిచేస్తున్న టైంలో డబ్బులు ఖర్చు పెట్టి భూములు కొనే పరిస్థితి ఉండగా వాటినన్నిటినీ నిలుపుదల చేసి కాటమనేని భాస్కరరావు గారు కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారికి అవి తిరిగి పంపించేశారు. ఆయన వేరే వాటికి బదలాయించుకున్నారు. సప్లాన్ నిధుల్ని బదలాయింపు అంటే ఈ బదలాయింపులు ఎప్పుడు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. ఈ బదలాయింపులు ఆయన హయాంలో అంబేద్కర్ భవనం కట్టాలని బాగున్న చిన్న భవనాన్ని కూల్చివేసి అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఏలూరులో ఫౌండేషన్ అంతా వేసి దాన్ని ఆఫ్ చేసి ఉంచాడు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టాలని
4 కోట్ల రూపాయలు శాంక్షనింగ్. ఏం చేశారు? దశాబ్దం అవుతుంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అంటే ఎవరు చదువుకోకూడదు, ఎవరు అభివృద్ధి చెందకూడదు, ఎవరంటే ఎవరు? పీడిత కులాలు, ఆధిపత్య కులాలు కాదు వాళ్ళ దృష్టిలో. పీడిత కులాలకి ఎలాంటి ప్రయోజనాలు మన ప్రభుత్వాల ద్వారా జరగకూడదు అన్నది మెయిన్ ఎజెండా పాయింట్. ఐదో పాయింట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని కొనసాగించాలని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాల. అప్పుడు మా స్నేహితులు, గొప్ప మనసున్న వ్యక్తి బొంగా శశిభూషణ్ రావు గారు, మా తమ్ముడు కొడుకు ఒకడు బెస్ట్ అవైలబుల్లో చదువుతున్నాడు, విశ్వతేజ అని. విశ్వతేజ బోధి, విశ్వరత్న బోధి ఆడి పేరు. వాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చేర్పించాం. స్కీమ్ ఆగిపోయింది, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొనసాగించట్లా. అప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఏమన్నంటే, ఈ స్కీము రాజ్యాంగబద్ధమైంది కనుక ఈ స్కీము వాళ్ళు 10th క్లాస్ వరకు నిర్దేశించబడింది కాబట్టి 10th క్లాస్ వరకు ఆ స్కీముని కొనసాగించండి అని తీర్పు ఇచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కీము అదొక్కటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది కాదండి. ఇవన్నీ చాలామంది స్కీమ్ అనగానే ఎస్సీ వాళ్ళది అనుకుంటారు. ఇది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించింది. ఇందులో జిల్లాలకి కనీసం 100 నుంచి 200 ఉండొచ్చు. కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ విద్య కూడా ఉంది. అంటే చైతన్య, నారాయణ ఇలాంటి కళాశాలల్లో మన పిల్లలు దాంట్లో సీట్లు పొంది వాళ్ళు కూడా ఈ ఎంసెట్, ఈ డాక్టర్లు, ఇంజనీర్లుగా సాధించడానికి, మంచి విద్యా అవకాశాలను కల్పించడానికి ఆ రోజుల్లో ఈ కార్పొరేట్ కాలేజీల్లో పిల్లలకి ఇంటర్మీడియట్లో చేర్పించడానికి అవకాశం ఇప్పుడు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి లేదు. మొత్తం సర్వం నాశనం. విద్య అంటే విద్యను సక్రమంగా వీళ్ళకి అందిస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు పాలకులు అవుతారు, ఆలోచించగలుగుతారు. వీళ్ళని ఎప్పుడు కూడా చెప్పు కింద తేలు ఉంటే దాన్ని అణిచివేస్తారే, ఆ టైపులో వీళ్ళని చెప్పు కింద ఉంచేటట్టు చెయ్యాలన్న మనస్తత్వం, ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ పాలకులు. ఈ పాలకులకి విచక్షణ జ్ఞానం ఉండదు. చదువుకుంటుంటే ఇంకా బాగా చదివించాలి, వీళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలి. విజయ్గా ముఖ్యమంత్రి గారు ఎలాగా నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అయ్యి కదా పాలకులు చేయాల్సిన పనులు. పాలకులు చేయాల్సిన పనులు ఎప్పుడైనా ఒక మంత్రి ఒక హాస్టల్ను సందర్శించి ఎన్ని మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, బాత్రూమ్స్ కడుగుతున్నారా నీట్గా, మెస్ ఎలా ఉంది, పోషణ ఎలా ఉంది అని తనిఖీ చేసి ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడా జరగదు. అంత షాప్, అంతా ఏదో ఇప్పుడు మెగా పేరెంట్స్ అంటాడు, అక్కడ షాప్ ఉంటుంది. ఏముండదు. పిల్లలకి చదువు వస్తాం మొత్తం దాని మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి 1 వారం పాటు దాని మీద స్టాఫ్ అంతా పనిచేయాలి. ఎవరికి చదువు స్కూల్ జరుగుతూ ఉంటుంది, టీచర్లు వీళ్ళందరూ వేరే కార్యక్రమాల్లో ఉంటాం. అత్యంత ఘోరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. తర్వాతది కులాంతర వివాహాల ప్రోత్సాహం పథకం తిరిగి అమలు చేయాలని చెప్పాను. మీరు పెట్టుకున్నారు చంద్రన్న ఇవన్నీ రకరకాల. ఎవరికన్నా కులాంతర వివాహాలు డబ్బులు ఇస్తున్నారా? ఎప్పటి నుంచి మీరు ఇవ్వటం ఆపేశారు. దీని ద్వారా కదా కులాల మధ్య సామరస్యం భావం పొంది
బాబాసాహెబ్ కూడా దీన్ని సమర్థించారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి దీన్ని ఎందుకు మీరు కొనసాగించలేకపోయారు? కులాంతర వివాహాల ప్రోత్సాహక పథకం జగన్మోహన్ రెడ్డి గారికి అంత నొప్పి ఎందుకు వచ్చిందండి? వేల లక్షల కోట్ల రూపాయలు కదా మీ రెండు పార్టీలు ఒకళ్ళపై ఒకళ్ళు నిందలు వేసుకున్నాయి, పుస్తకాలు రాసుకున్నారు కదా మీరు. మీ రెండు పార్టీలు లక్షల కోట్లు దోచేశారని చెప్పి ఆ పార్టీ మీద, మీ ఒక పార్టీ మీద టీడీపీ వైసీపీ మీద, వైసీపీ టీడీపీ మీద రాసుకొని ప్రచురణ చేయించుకున్నారు కదా చాలా పెద్ద ఎత్తున. మీరేమన్నా ఇది చిన్నది కులాంతర వివాహాలది. దీంట్లో సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సిఫార్సు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2.5 లక్షలు వస్తాయి. అవి కూడా చేయించరు. ఏ కలెక్టరు ఎప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఇవి ఉన్నాయని చెప్పి ఈ మీటింగ్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారుగా, ఏ కలెక్టర్ చేయడు. కలెక్టర్ అంటే ఏదో అతీతుడు అనుకుంటారు జ్ఞానవంతుడు. సామాజిక జ్ఞానం లేక సోషల్ అవేర్నెస్ లేనోడు, సివిక్ సెన్స్ లేనోళ్ళు పాలకులు అయితే ఎలాగుంటుంది అడ్మినిస్ట్రేటర్లుగా? ఈ విషయాలు కదా చెప్పాల్సింది. జస్టిస్ పొన్నయ్య కమిషను ఏం సిఫార్సులు చేసింది? ప్రతి వారం మీరు ఏదో ఒక విలేజ్కి వెళ్ళి మీరు రచ్చబండ నిర్వహించమన్నారు. ఆపేశారు మీరు. ఎవడు ఆపేయమన్నాడు మిమ్మల్ని? జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఎంతో ఆలోచించి ఈ యొక్క అట్రాసిటీస్ని తగ్గించడానికి మీరు విలేజెస్ని దర్శించమంటే మీరెందుకు? ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ని రివ్యూ చేయాలి. ఒక్క ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొకళ్ళైనా అస్సలకి కమిషన్లు అంటే 4 గీసుకునేవి అంతే. విలువ లేదు, వాటికి విలువ లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి. ఈ ఎన్జిఓలు ఉంటాయి, పనికిమాలిన ఎన్జిఓలు, ఎప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తాకి వాళ్ళ దగ్గర నుంచి స్కీములు తెచ్చుకుంటాకి పనిచేస్తూ ఉంటాయి మన తరఫున. వీటి ఎన్జిఓలు చాలామంది చాలా విషయాలు పోరాటాలు చేయరు. స్కీమ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్కీములు కనుక గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి. మరి ఈ దళితుల విషయాలపై మేము స్పందిస్తామన్న వాళ్ళు మీరు ధర్నాలను నిర్వహించి ఎందుకు రివ్యూ చేయట్లేదు, ఎందుకు సి సెక్షన్లో డబ్బులు విడుదల చేయట్లేదు అన్నది అడగాలిగా మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ పథకాన్ని పునరుద్ధరించాలి. అసలు స్కీమే లేదు కదా. ఆయనేమో దీనికి అబ్బే నా పేరే ఉండాలనుకున్నాడు. ఇదేంటో మా జూపూడి గారు దీనికి ఒక పెద్ద థియరీ తీస్తాడు, తీసి తప్పేంటి అంటాడు. ఇంతవరకు భారతదేశ స్వాతంత్రం ఈ పథకం వచ్చిన తర్వాత ఎవరు తీలా. అంత అవసరత ఏంటయ్యా? ఏముందో అంత అవసరత? మొత్తం ఏమైనా తిరిగి వచ్చేసారు. డబ్బులు కట్టకపోవటం వలన, ఆ స్కీముని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోవటం వలన రష్యా, కిజకిస్తాను, చైనా ఇట్లాగా చదువుకుంటాకి వెళ్ళిన వాళ్ళు అందరూ మొత్తం భ్రష్టు పట్టిపోయారు. ఇక్కడన్నా చదువుకున్నా బాగుండేది. ఈ స్కీమ్ ఉందని వెళ్ళి డబ్బులు కట్టలేక ఎంత తీవ్రమైన మనోవేదనకు గురయ్యారో ఆలోచించుకోండి ఒకసారి. వాళ్ళు గుంటూరు దగ్గర ఒక 30-40 రోజులు ధర్నాలు చేశారు. మర్చిపోయాను, నాకు మతిమరుపు వచ్చింది. ఒక లేడీ, ఒక అమ్మాయి, అన్నయ్య మీరు కూడా రండి అని కూడా నాకు చెప్పింది ఆ రోజుల్లో. ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకు లింక్ లోన్లు తిరిగి ప్రారంభించాలి. ఎందుకు ప్రారంభిస్తారు? అసలుకి బ్యాంకులకి నిర్దిష్టంగా ఇంతమందికి లోన్లు మీరు ఈ సంవత్సరం ఇవ్వాలి ఎస్సీలకి అని లెటరు ఇవ్వాలి. వాళ్ళు
వాళ్ళు ఇవ్వకపోవటాన్ని మీరు ఎప్పుడైనా కలెక్టర్లు బ్యాంకర్స్ని పిలిచి మీటింగ్ పెట్టి ఈ సంవత్సరం మీ బ్యాంకు నుండి ఎస్టీలకు ఎన్ని లోన్లు ఇచ్చారు, బీసీలకు ఎన్ని ఇచ్చారు, ఎస్సీలకు ఎన్ని ఇచ్చారు రివ్యూ చేశారా? అది కదా మీ డ్యూటీ, కలెక్టర్ల డ్యూటీ. మీ డ్యూటీ కేవలం ప్రభుత్వాలకు బాకాలు వదలటం కాదు, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయటం. మీకు అందుకనే కదా సివిల్ సర్వెంట్స్ అంటే ఏంటి? ప్రజలకు సేవకులు. మిమ్మల్ని సివిల్ ఆఫీసర్స్ అలా సివిల్ సర్వెంట్స్ అన్నారు. ఇది కదా మీరు చేయించాల్సిన పని. స్టడీ లీవ్ అంటే ఎవడు చదువుకోకూడదు, పెద్ద చదువులు చదువుకోకూడదు. ఏదో చదువుకోవాలంటే ఎస్సీ ఎస్టీలకి లీవ్ పెట్టి చదువుకోవాలంటే ఆ యొక్క స్టడీ లీవ్లో జీతం కూడా వస్తుంది. అది లేకుండా చేయడం. స్టడీ సర్కిల్స్, ఇదివరకు ఈ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళే చాలామంది సివిల్ సర్వెంట్స్ అయ్యారు. నాకు మిత్రుడు ఉన్నాడు, మేకతోటి దయాసాగర్ గారు. వీళ్ళందరూ కూడా ఏపీ స్టడీ సర్కిల్లో చదువుకున్నవాళ్ళు. చాలామంది సివిల్ సర్వెంట్స్ దాని ద్వారా. అంటే ఈ స్టడీ సెంటర్స్ ఉంటే వీళ్ళు ప్రయోజకులుగా అవుతారు, వీళ్ళు అవ్వకూడదు. ఇదే వాళ్ళ ఎజెండా. ఈ ఎజెండా వెనకాల కీలక సూత్రధారులు ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఆఫీసర్స్, ఆధిపత్య కులాలకు చెందినవారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నారయ్యా. ఇవన్నీ వీళ్ళు కీలకమైన ప్లేసుల్లో ఉండి ఎలాగా అడ్డుకోవాలన్నదే వీళ్ళ యొక్క కుట్రపూరితమైన ఆలోచనలు. బుక్ బ్యాంక్, హాస్టల్స్కి బుక్స్ సప్లై చేస్తూ ఉంటారు, లైబ్రరీకి బుక్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఇది కూడా సప్లాన్లోని భాగం. ఆ నిధుల్ని మళ్లించేశారు, స్వప్రయోజనాలకే వినియోగించుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను మరలా అసలైన లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలి. దానికి జీవోలు తెచ్చేసి చట్టబద్ధం చేసేసారు. ఇంకెక్కడో ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం 2026లో ఉంటే ఆయన 3026లో ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఎలాగా వీటికి లీగలైజ్ చేయాలి. వీళ్ళందరూ కొనుక్కున్నారు కదా భూములు, అసైన్ ల్యాండ్స్, మినిస్టర్స్, వీళ్ళందరికీ చట్టబద్ధత కల్పించాలంటే జీవోలు ఇవ్వాలి. అది చెల్లదు. ఆ జీవోని మీద, దాని మీద కదా ఇప్పుడు చాలామంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘాలు అంటారు, ఒక్క కేసు వేయరు వాళ్ళు. మేము మా కోసం పెట్టుకున్నామండి సంఘం, మీకోసం కాదని చెప్పి గంటాపదంగా వాదించిన వాళ్ళు నాతో చాలామంది ఉన్నారు. మాటలు చెప్పటం కాదు, కనీసం శేష జీవితంలో అయినా ఇలాంటి అంశాలను మీరు చేపట్టి అసైన్ ల్యాండ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో బదలాయించకూడదు, దానిపైన ఆ జీవోని రద్దు చేయించడానికి కోర్టులకు వెళ్ళి న్యాయం తీసుకురావచ్చు కదండి. మేమంటే ముసలోళ్ళం అయిపోయి ఇంకా మీ దగ్గర శక్తి ఉంది కదా, బ్రెయిన్ ఉంటుంది మన వాళ్ళకి, బీభత్సమైన ఆలోచన పరులు ఉంటారు, మంచి ట్యాంకర్స్ ఉంటారు. ఉపయోగించండి, సమాజానికి తిరిగి ఏదన్నా చేయండి. సోషల్ మీడియాలో మాకులాగా మీరు ఎప్పుడు పెట్టద్దు. మా సీనియర్స్ బ్రదర్స్ ఉన్నారు, అడ్వకేట్స్, ఫేస్బుక్లో అల్లాడిచ్చేస్తూ ఉంటారు, దడ పుట్టిచ్చేస్తూ ఉంటుంది. అక్కడ కాదు, ఫేస్బుక్లో కాదు, మీరు ఇక్కడ పుట్టించండి దడ. అసైన్ భూములు అన్నాయి, ఇది అసలైన లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలి. అలాగే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన తిరిగి అమలు చేయడం. నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే సెంట్రల్కి సంబంధించినవి 50% సబ్సిడీ ఉంటుంది, 30% మార్జిన్ మనీ ఉంటుంది, 20% చెల్లిస్తే సరిపోతుంది. ఇలాంటివి ఈ ఎస్సీ ఎస్టీలకు అందకుండా చేయాలి లక్ష్యం. ఏమొచ్చింది? అది సెంట్రల్ స్కీము.
ఆ సెంట్రల్ స్కీమ్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు పెట్టి ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనరు ఒక 15 మందికి 10 మందికి ఇస్తే వాళ్ళు రోజు దాని మీద జీవనభృతి వేసుకొని చక్కగా లైఫ్ లీడ్ చేస్తారు కదా. ఎందుకు ఆపేసేసారు? నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెల్లి కులస్తులకు ఎంతో ఉపయోగపడేది కదా ఇది. వాళ్ళ నోటికాడ కూడి కొట్టేశారు కదా. ఈ రెండు ప్రభుత్వాలని మీరు అడగటం, వీళ్ళు ఎంత ద్రోహం చేశారో ఆ పేటలకు వెళ్ళి మాట్లాడటం ఇవి చెయ్యట్లా. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాల మంజూరును పునరుద్ధరించాలి. బ్యాంకర్స్ గురించి ఇందాకే చెప్పారు. జీవో 77 వల్ల కన్వీనర్ కోట వెలుపల చదివే విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఏంటంటే అది వివరంగా మీకు తెలియచేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని చదివించుకోవాలి, ఉన్నత విద్య చదివించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కన్వీనర్ ద్వారా సీటు పొందిన వాళ్ళకే స్కాలర్షిప్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మీరు ఒకవేళ కన్వీనర్ సీటు రాకపోతే మీరు డబ్బులు కట్టి చదువుకోవాలి అన్న కొత్త విధానాన్ని ఈయనే తెచ్చాడు స్వయంగా. ఇదివరకు లేదు, అది ఈ సిస్టమ్ ఇదివరకు లేదు. ఎక్కడన్నా భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో కానీ, సెంట్ ఆన్స్లో కాలేజీలో కానీ, లేక సిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజీలో కానీ ఇలాగా పీజీ కళాశాలలు ఉంటాయి. మీకు తెలుసు, యూనివర్సిటీలో 30 సీట్లు ఉంటాయి. ఆ 30 సీట్లలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఓ 10-15 సీట్లు ఉంటాయి. అంటే ఆ 15 సీట్లు రాకపోతే కన్వీనర్ కోటాలో వాడు సెలెక్ట్ కాకపోతే 70-80 వేలు, ₹1,00,000 బయట కట్టి చదువుకోవాలి. ఆ డబ్బులు ఆడి దగ్గర ఉండవు, ఖాళీగా ఉండాలి. అంటే చదువుని సార్థకత చేసుకొని ఉద్యోగం సంపాదించే విధంగా తయారవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడికి అస్సలకి ఇష్టం లేదు. ఏం చేద్దామండి? అదే జీవో నంబర్ 77. నేను అసలు ఇవన్నీ కొంతమంది ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్లు వీటి గురించి చెప్పితే అసలు అది నష్టం కాదని నాకు చెప్పారండి. మతిపోయింది నాకు ఆ రోజుల్లో. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ఏంటండి ఇది ఇంత ఘోరం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. 2 లక్షల పైగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్. ఒక ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ 5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉన్నాయి. 5 లక్షలు అవుట్సోర్సింగ్ ఉంది. ఈ 5 లక్షల అవుట్సోర్సింగ్ రిజర్వేషన్ తమాషా ప్రకారంగా భర్తీ అవ్వాల. చింతమనేని ప్రభాకర్ గారు ఫోన్ చేశారు అనుకోండి, ఎవడు పడితే ఆడికి ఇవ్వటం. లేకపోతే ఏ ఎమ్మెల్యే చెప్తే ఆ ఎమ్మెల్యే సిఫార్సుల మేరకు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకుంటాం. ఎవరిని తీసుకుంటారు వీళ్ళందరూ? పేదలను తీసుకుంటారా? పేదలకు రికమెండేషన్ దొరికిద్దా? అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్ని ఎందుకు అమలు చేయలేదని ఎవరన్నా ఒక అడ్వకేటో లేక ఒక ప్రజా సంఘమో ఇప్పుడు ఇవన్నీ తెగ చేపిస్తాడని ఇంద్రుడు చంద్రుడు అని మందాకృష్ణ మీద పాటలు రాస్తూ ఉంటారు కదా. మందాకృష్ణ మాదిగా ఈ పాయింట్ని తీసుకొని అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కాస్ట్ కేటగరైజేషన్ చేయించుకొని ఆయన కూడా తీసుకోవచ్చుగా. ఆయన లక్ష్యం సంక్షేమం కాదు, ఆయన లక్ష్యం మాదిగలు అభివృద్ధి కాదు. ఆయన లక్ష్యం ఓటు మనువాదులకు వేయించే లక్ష్యం. ఇటు మనం ఉద్యమం చేస్తే రారు, ఉద్యమం చేసేవాడేమో శత్రుపరమై ఉంటాడు. ఎంత విచారకరమో చూడండి. తర్వాత రాష్ట్ర ఎస్సీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలని చెప్పి ఒక విజ్ఞాపన చేశాం పెద్ద ఎత్తున. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? రాజకీయ పార్టీ వ్యక్తులకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, రాజకీయ నాయకుల మీద మోపబడిన ఎస్సీ ఎస్టీ కేసులన్నిటిని కూడా వీళ్ళు ఫాల్స్ కేసులుగా తీసేస్తారు. వైసీపీ గవర్నమెంట్లోనూ కడిమికుంటలో ఒక బూతు పదంతో ఎమ్మెల్యే మా ఇంటి పేరు అమ్మాయిని బేతాళ లక్ష్మి ఏదో కుమార్ తిట్టాడు. ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది, అది తీసివేశారు. ఎవరు తీసేశారు? కమిషను వాళ్ళ ప్రమేయంతో ఫాల్స్ అని చెప్పి తీసేశారు. ఎలా తీస్తారు? ఏదో రకంగా తీస్తారు. ఇట్లాంటి ఫాల్స్ కేసులు తీయించేసిన సందర్భాలు ఏలూరులో చాలా పరిణితి కలిగిన ఈ నాయకులు ఉన్నారు. వాళ్ళ పని అంటే ప్రొఫెషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులను ఫాల్స్ కేసుల కింద ఎలా చేయాలో దాంట్లో పిహెచ్డి చేసి డాక్టరేట్లు తెచ్చుకున్నారు. కనుక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని మనం డిమాండ్ చేస్తే అప్పుడు ఏదన్నా ఆ యొక్క కమిషన్లకి ఇది ఉండేది. ఇప్పుడు కమిషన్లు ఉంటే ఎవరు లెక్క చేస్తున్నారు? సర్క్యులర్ 172 వల్ల బహుజన పిల్లల విద్యకు ఆటంకం కలుగుతుంది. ఇళ్ల స్థలాల పేరుతో స్వాధీనం చేసుకున్న అసైన్ భూములను పునఃసమీక్ష చేయాలి. 13,000 ఎకరాలు అంటే భూమి ఇవ్వాలంటే దళితుడి దగ్గర సెంటు భూమి కూడా ఉండకూడదు. మొత్తం లాగేశారు. ఏ ప్రభుత్వమైనా. జగన్మోహన్ రెడ్డి 13,000, మరి ఈయనన్ని ఎకరాలు లాగాడో తెలీదు. ఈ దీంట్లో అమరావతిలో మెడికల్ కళాశాలలో బీసీ కేటగిరీ సీట్లలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని, ఇది మనోళ్ళందరూ ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాలో కూడా కొంతమంది పేమెంట్ సీట్లు కట్టుకోగలుగుతాము, దాంట్లో కూడా మాకు బి కేటగిరీ సీట్లకు సి కేటగిరీ సీట్లకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి అంటే, కొద్దిగా ఆయన బోళశంకరుడు కదా, వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ బి కేటగిరీ సి కేటగిరీలో రిజర్వేషన్ అమలు చేయమని ఆయన టైంలో ఇచ్చారు. చంద్రబాబు గారు వచ్చాడు, మొత్తం దాన్ని పీకేశాడు. ఆయన రద్దు చేస్తే చంద్రబాబు గారు 2014లో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన్ని కలిస్తే ఆయన కూడా లేదు నేను చంద్రబాబుని ఫాలో అవుతాను, నాకు అన్నిటికీ కూడా చంద్రబాబే ఆదర్శం అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఫెసిలిటీస్ని కొనసాగించకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరండి? చెప్పండి. మీకు ఏదో పెద్ద సబ్జెక్టులు, మీరు కూడా మేధావులుగా చాలామంది అంటారు కదా, ఇదే తెలుసుకోండి. ఇలాంటి ఊరికనే సామాజిక పోరాటం అంటే రాదు. ఈ విషయాలే మేధోపరమైన విషయాలు చెప్పాలి. ఈ విషయాలు అవగాహన అయ్యేటట్లు చెప్పి కన్విన్స్ చేసి ప్రజల మనసులను మార్చాలి. అది నూతన పారిశ్రామిక విధానంలో బహుజనులకు రుణాలు, ప్రోత్సాహాలు అందించాలి. ఈ మొత్తం కూడా రోజా గారు ఉండేవాళ్ళు దీనికి మొత్తం సర్వనాశనం చేశారు. మన వాళ్ళని ఎవరిని కూడా ఎస్సీ ఎస్టీలకి ఆ అవకాశాలు లేకుండా పోయినాయి. బీసీలకి లేవు. బీసీలు ఏమో అసలుకి ఏమి లేకపోయినా కానీ వాళ్ళు పోరాటం చేయరు. వాళ్ళకి ఏమి ఇవ్వలేదన్నా కానీ ఈ బాధ నా ఎస్సీ వాడిది ఒక్కడిదేనా? ఈ అన్ని బాధలు, ఈ బాధలు బీసీలకు సంబంధించినవి రద్దు చేయలేదా? భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పథకాలను పునరుద్ధరించాలి. ఏముందండి వాళ్ళకి? సెస్ కడతా ఉంటారు. భవనం కట్టంగానే దాని పర్మిషన్ కోసం వస్తుంది. దాంట్లో గాయపడిన వాళ్ళకి వీళ్ళకి రిలీఫ్స్ ఇవ్వాలి. ఆ పథకం ఉంది. అంటే భవన కార్మికుడు, తాపి మేస్త్రులు, కూలీలు, వీళ్ళు
ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి నష్టపరిహారం కింద దాన్ని రద్దు చేయటం అవసరం ఏముంది? ఆల్రెడీ దానికోసం బిల్డింగ్కి ఇంత అవుతుందంటే ఇంత సెస్ కట్టాలని ఉంటుంది. దాంట్లో నుంచి వాళ్ళ డబ్బుల నుంచి ఇవ్వటానికి అసలుకి ఎవడన్నా ఏ ఏ పాలకుడైనా ఈ పని చేస్తాడా? ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు బకాయిలు చెల్లించాలి. వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వబడవు. ఆయాలకు కానీ, పాఠశాలలో పనిచేసే ఆయాలకు, వాచ్మెన్లకు, లేకపోతే చిన్నవాళ్ళు, బాగా చిన్నవాళ్ళు 6,000, 10,000, 8,000 వీళ్ళకి సంవత్సరాల తరబడి జీతభత్యాలు ఇవ్వరు. మైనార్టీ షాదీ ముబారక్ పథకం రద్దు. అంటే వివాహ పథకం వీళ్ళకి కూడా ముస్లింల ఓట్లు కావాలని చెప్పి ఈ పెట్టి మళ్ళీ ఇప్పుడు రద్దు. జీవో నెంబర్ 44 వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిరాకరించాడు. జీవో నెంబర్ 44 సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్, ఎంసీఏ, బీసీఏ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు? పిల్లల్ని చదువు ఇవ్వడం ద్వారా కదా వాళ్ళని అభివృద్ధి చేయాల్సింది. జ్ఞానబోధన చేయాలి వీళ్ళకి కూర్చోబెట్టి. కంచేయలే గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదా బాగా పండిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈ రాజకీయ నాయకులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి సామాజిక స్ఫూర్తి కలిగించడానికి వీళ్ళని నిర్బంధంగా వీళ్ళకి ఒక 5 రోజులు శిక్షణా కార్యక్రమాలు పెట్టాలి ముఖ్యమంత్రులకి, మంత్రులకి. అరే బాబు, ఇది పద్ధతి. ఈ చదువు ఇవ్వడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది, ఎక్కువ రాబడి వస్తుంది. చదువుకోవటం వలన ప్రయోజకులు అవటం వలన ప్రభుత్వాల మీద ఆధారపడరు. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల ద్వారా వాళ్ళంతటికి వాళ్ళే బతుకుతారు. ఉద్యోగాల కోసం మీరు ఉద్యోగాలకు ఇవ్వక్కర్లేదు. స్కాలర్షిప్లు ఇవ్వకూడదు. రియంబర్స్మెంట్ నిరాకరించడం ఎంత ఘోరం. కనుక ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో పీజీ చదివిన తర్వాత పిహెచ్డి చేస్తారు, ఎంఫిల్, పిహెచ్డి. ఇదివరకు రీసెర్చ్ స్కాలర్స్కి 25,000 రూపాయలు స్టైఫండ్ ఉండేది. ఈ పిల్లగాడు 25, 26 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని ప్రభుత్వాలు స్టైఫండ్ ఇస్తాయి. ఆ స్టైఫండ్లో ఇతను ఒక 10-15,000 వాడుకొని 10,000 ఇంటికి పంపించి తల్లిదండ్రులను, వ్యవసాయ కూలీలుగా ఉన్నవాడిని, వాళ్ళని పోషించుకుంటూ ఉంటాడు. అంటే వయసు వచ్చినా కానీ పేద తల్లిదండ్రులను, వృద్ధులైన తల్లిదండ్రులను పెంచుకునే అవకాశం ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు లేదు, మొత్తం హుష్కాక్. ఇట్లాంటివి చదవాలంటే పక్కన తెలంగాణకి వెళ్ళాలి. తెలంగాణలో అయితే ఉన్నాయి, ఉస్మానియాలోనో ఎక్కడైతే స్టైఫండ్ ఉన్నాయి. మన ఆంధ్ర వాళ్ళకి కూడా కొన్ని సీట్లు ఇస్తారు. మన ఆంధ్ర వాళ్ళకి ఏమి ఇవ్వరు, ఇక్కడైతే ఏమి ఇవ్వరు. ఇవన్నీ కోల్పోయినాయి. ఈ కోల్పోయిన హక్కులను తిరిగి తెచ్చుకోవాలంటే ఒకే మార్గం ఉంది, అది రాజ్యాధికారం. ఒక ప్లాట్ఫామ్, కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావటం, తద్వారా రాజకీయాలు చేసి ఈ ప్రజలకు న్యాయం చేయటం. దానికోసం ఒళ్ళొంచి శ్రమించాలి, కబుర్లు చెప్పి కాదు. యూట్యూబుల ద్వారా మార్పు జరగదు, మీరు నడవాలి. మనిషివైతే నిరంతరం కదలండి, కదిలి రాజ్యాధికారం దిశగా సాగండి. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు చోటు వేసుకున్నాయి. బాధితులు ఎంత మేరకు న్యాయం జరిగిందో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ చైతన్యంపై పిలుపు ఇస్తున్నాం. సమతా సైనిక దళ అభిప్రాయం ప్రకారం ఎస్సీ సమాజం రాజకీయంగా విభజనకు లోనవడం వల్లే బహుజన హక్కులు బలహీనపడుతున్నాయి.
మాలలు, మాదిగలు, ఇతర బహుజన వర్గాలు తమ స్వతంత్ర రాజకీయ నిర్ణయాలను తీసుకొని తమ ఓటు ఓలను గుర్తించినప్పుడే రాజ్యాంగబద్ధమైన హక్కులను పూర్తిగా సాధించగలగామని నేను తెలియజేస్తున్నాను. 28 సంక్షేమ స్కీముల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సంక్షేమ హక్కులను అమలు చేయాలి. ఇది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బహుజన నాన్ పొలిటికల్ సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మరలా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించండి, అలాగే సెమినార్లు నిర్వహించండి. రాజ్యాధికారాన్ని మార్పు దిశగా ఆలోచించమని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.